హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వాటర్ మెలన్ తొక్కలతో చట్నీ చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది. జనరల్గా మనం పండు తిని తొక్క పారేస్తుంటాము. ఈ తొక్కతో పచ్చడి, కూర ఏదైనా చేసుకోవచ్చండి. ఈ చట్నీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వాటర్ మెలన్ తొక్క అండి. ఈ ఎర్రగా ఉన్నది, వెనక పార్ట్ గ్రీన్గా ఉన్నది, ఇది రెండు కూడా మనం పీలర్తో కానీ చాకుతో కానీ తీసేయాలి. తెల్లపాటు మాత్రమే వాడతాం దీనికోసం. ఇలా పీల్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు, పల్లీలు లేకుండా ఒట్టి నువ్వులతో కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో శుభ్రంగా కడిగిన వాటర్ మిలన్ ముక్కలు, మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఈ ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, మీ దగ్గర మినప్పప్పు, నువ్వులు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, తగినంత ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు. దీంతోపాటు ముక్కలు వేసి కూడా పేస్ట్ చేయొచ్చు, కానీ ముక్కలు పేస్ట్ అయ్యి టెక్స్చర్ అంత బాగోదు పచ్చడిది. అందుకనే ఫస్ట్ పప్పులు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మగ్గించుకున్న వాటర్ మెలన్ ముక్కలు వేసి పేస్ట్ చేయాలి. తాలింపు కోసం ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొన్ని మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత చట్నీలో కలపాలి. తొక్కలని వేస్ట్గా పడేసే బదులు ఇలా చట్నీ కానీ కూర కానీ చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.